అధికారమే లక్ష్యము, ఎనీవే మోడీ మీకు అధికారం రావాలంటే కూడా మోదీ గారు దిగాలి. సరే, దానికి కార్యాచరణకు సంబంధించి మరి ఆల్రెడీ చాలా విభేదాలు ఉన్నాయి, పరిష్కరించుకోవడం ఒకటి. నేను రేవంత్ రెడ్డి గారు చేసిన, ఆయన ఏమీ స్ట్రాటజీ లేకుండా చేయరు. ఏ వేదిక మీద ఏం మాట్లాడితే అది ఎలా వెళ్తుందో అన్ని లెక్కలేసుకుని రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. సో హిందూ కాన్క్లేవ్లో ఈ డివైజివ్ గురించి, డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడడం వెనకాల ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు అభివృద్ధి అనేది సౌత్ యొక్క బలం, దాన్ని బలహీనతగా మార్చే ప్రయత్నం మోదీ చేస్తున్నది ఉద్దేశపూర్వకంగా. 54% ఆఫ్ ది గ్రోత్ అనేది ఈ 5-6 రాష్ట్రాలది. మనం కేంద్రానికి కప్పం గట్టి బానిసలుగా బతకాలనేటట్టుగా బీజేపీ లేకపోతే ఎన్డీ కూటమి చేస్తున్న ఒక కుట్ర. ఇలా మీరు కుటుంబ నియంత్రణ చేసుకోమంటే చేసుకుంటుంది, జనం తగ్గింది కాబట్టి మీకు స్థానాలు పెంచమని అంటుండ్రు. పొలిటికల్ రిప్రజెంటేషన్లో నేను 25 నుంచి 20కి పడిపోయిన తర్వాత నాతో సంబంధమే లేకుండా ప్రధానమంత్రి అంటోడు, రాష్ట్రపతి అంటోడు, ఇంకెవరైనా ప్రజాస్వామ్య పదవుల్లో అంత నార్తోళ్ళే ఉన్నాక నేను ఎందుకు? ఇది మోదీ చేస్తున్నది. ఆయనకి ఇక్కడ బలం లేదు కాబట్టి ఇక్కడ నేను ఏం చెయ్యను అంటాడు. ఒక కర్ణాటకం ఉన్నది అనుకుంటే మళ్ళా సిద్ధరామయ్య గారి రూపంలో ఏదో చేయడానికి ప్రయత్నం చేసిండు. ఈ జాతి వివక్ష అనేది ఇప్పుడు మత వివక్ష, కుల వివక్ష, ప్రాంత వివక్ష, ఇట్లా ఈ వివక్షలు కొనసాగుతూ లేకపోతే డివిజివ్ పాలిటిక్స్ని చేసుకుంటూ ఎన్డీఏ కూటమి నాయకుడిగా మోదీ గెలిచినా ఈ దేశానికి కొరిగేది ఏముండదు. మీకు ప్రాంతీయ సమానత్వం ఉండాలి, లేకపోతే మత సమానత్వం ఉండాలి, లేకపోతే ఏ రకంగా రాజకీయ సమానత్వం ఉన్నదని మనం అనుకోగలం. మీరు చూడండి, ఇండియా బ్లాక్లో ఇప్పుడు కేరళ ఉన్నది, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆడ విజయంతో వస్తున్న సమస్య వాళ్ళ మేనల్లుడితో పాటు క్షేత్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. మరి అక్కడ బీజేపీని గెలిపియనా అనేది చెప్పండి. డిస్క్రిమినేషన్ పాలిటిక్స్ అనే అంశాన్ని రేవంత్ రెడ్డి ఎత్తుకున్నారు. సో ఇవాళ ఇండి బ్లాక్ దాన్ని ప్రధాన అంశంగా రేపు పోరాటానికి మాట్లాడుతుందా? అది నా ప్రాంత అస్తిత్వము. నార్త్ వాళ్ళు నా గురించి కొట్టాడం అంటే ఎందుకు కొట్లాడతారు? కొంతమంది ఇప్పుడు ఆంధ్ర ప్రాంత మిత్రులు తెలంగాణ రాష్ట్ర విభజన కొరకు మద్దతు చెప్పిండ్రు, కానీ నార్త్ వాళ్ళు ఎవరైనా సౌత్ కన్యాయం జరుగుతుందని మాట్లాడతారు ఎవరైనా? అసలు కనీసం నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు పీపుల్స్ రిప్రజెంటేషన్ అనేది కదా కంపల్షన్ని క్రియేట్ చేసేది. ఇప్పుడు పీపుల్స్ రిప్రజెంటేషన్లో ఎంపీల అవసరము, ముఖ్యమంత్రుల అవసరము, మెజారిటీ నీకు లేకుంటే నువ్వు ఏం చెప్పినా వినాల్సిందే. ఇప్పుడు అంటే మనం అన్ని రకాలుగా ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఉంటుంది, అవును, వాళ్ళు బలహీనంగా ఉన్నా సరే వాళ్ళని మనం కాపాడుకోవాలి, భారతదేశ అస్తిత్వం మనది కాబట్టి. అవును, వాళ్ళకు డిస్క్రిమినేటివ్ ఫండ్స్ను అలొకేట్ చేస్తావు, సీట్లు 30,000 ఉన్న ఎమ్మెల్యే ఇస్తావు, 1,00,000 రూపాయల వాళ్ళు ఎంపీ అవుతారు. ఈడ 30 లక్షల ఎంపీ ఉంటుంది ఒక్కటి కాన్స్టిట్యున్సీ. ఇదేమి వివక్ష? ఇప్పుడు దేశ ప్రజల ముందు మీ రెండు కూటములు పెట్టిన ఒక విషయం ఏంటంటే, ఎవరు డివైజివ్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. ఇంకా నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నా ప్రాంతానికి నష్టం జరిగిందని అడగొద్దు అంటాడు ఇప్పుడు, అంతే. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం మాట్లాడొద్దు అని ఎట్లా జయప్రకాష్ గారు మాట్లాడొద్దు అంటే? పెద్దలు దయాకర్ గారు చెప్పినటువంటి అంశం, దాన్ని తెలంగాణకు వద్దాము. తెలంగాణ ద్వారా మనం చూసినట్లయితే కేంద్ర పార్టీలు మనం కేంద్ర ప్రభుత్వానికి సుమారుగా 24-25లో డైరెక్ట్ ట్యాక్సెస్ కానివ్వండి, సిజిఎస్టీ కానివ్వండి, ఐజిఎస్టీ కానివ్వండి, వీటి ద్వారా సుమారుగా 4,36,000 కోట్ల రూపాయలు వాళ్ళకి వచ్చినాయి. కానీ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో దానిలో భాగంగా మళ్ళీ 3,76,000 కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి తెలంగాణకే వచ్చినాయి. వారికి ఎంతైతే ట్యాక్స్ వస్తుందో కాదు, బీహార్, యూపీ కంపారిజన్స్ అవన్నీ వస్తాయి. నా పాయింట్ ఏంటంటే, డివైజ్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది మీరు వాళ్ళ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని అంటున్నారు. బట్ ఆయన అడిగిన 1-2 కీలకమైన పాయింట్స్ ని అడ్రస్ చేయడం కూడా ఇంపార్టెంటే కదా. ఖచ్చితంగా దాంట్లో అనుమానం ఏం లేదండి. దానిలో డివిజివ్ పాలిటిక్స్ చేస్తున్నటువంటిది అసలు మాట్లాడేటటువంటి మాటలే అర్థం అవుతా ఉన్నాయి కదా. అదే అందుకోసం కదా కూటమిలో వాళ్ళందరూ కూడా విభేదాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ ఒకలాగా ప్రవర్తిస్తున్నారు, కేంద్రంలో ఒకలాగా ప్రవర్తిస్తున్నారు అనే మాట వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. కాబట్టి వాళ్ళందరూ ఇవాళ 23 పార్టీలు ఉన్నప్పటికీ కూడా దానిలో సగం మంది రానటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. ఇదే కనుక ఎన్డీఏ ప్రభుత్వం చూసినట్టయితే, ఎన్డీఏ పార్టీ కూటమి కనుక చూసినట్టయితే ఎవరికి కూడా వేరేటటువంటి అభిప్రాయం లేదు. అధికారంలో ఉండడం, అధికారం లేకపోవడం అనే డిఫరెన్స్ కూడా ఉంటుంది కదా. అది ప్రధానంగా ఎన్డీఏ వర్సెస్ ఇండి బ్లాక్ కూటమి మధ్యలో ఉన్న పరిస్థితి. చూద్దాం ఇవాళ ఇండి బ్లాక్
కూటమి నిర్ణయాలు ఏముంటాయి, ఎలా ముందుకెళ్తారో, అలాగే రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ మీద ఆల్రెడీ కిరణ్ రిజిజుతో పాటు ఇంకా అనేక మంది రెస్పాండ్ అయ్యారు. ఇంకా అది మరింత పెరిగే అవకాశం ఉంది. పాపారావు గారు టైం అయిపోయింది, 30 seconds ప్లీజ్. ఏం లేదు, ఒకటే ప్రశ్న జేపీ గారికి, చివరి ముక్క అంతే. మీరు ప్రశ్న అడిగితే ఆయన సమాధానానికి మళ్ళీ టైం ఇవ్వాలి కదా ప్లీజ్. రిటారిక్ ఇది అంటే ఎఫెక్ట్ కోసం అడిగే క్వశ్చన్, ఆయన జవాబు అక్కర్లేదు. ఇది ఆయన వచ్చేదిని వచ్చినాయి అనుకుంటున్నారా? వచ్చేదిని అన్నారు, వచ్చేదిని వచ్చినాయా? ఓకే, అది వచ్చేది అంటే ఇప్పుడు ఆయన పెద్ద లిస్ట్ చెప్తారు 12 ఏళ్ల పాటు వచ్చేది అలాగే. ఎనీవే చూద్దాం, మళ్ళీ ఇంకా దీని మీద అనేక చర్చలు మనం 11వ తారీఖు మాట్లాడాలి, ఇంకా అనేక సందర్భాల్లో మాట్లాడాలి. నిర్ణయించారు 3 సార్లు. థ్యాంక్ యూ. రాజకీయానికి అధికారానికి మధ్యన ప్రజలు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. Exactly. మోడీ గారు దేశంలో గొప్ప నాయకుడు ఉండాలి, ప్రజలు కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతను తీసుకొచ్చిండ్రు. మోడీ వ్యతిరేకత రేపు వచ్చింది అనుకో, అది కాంగ్రెస్ కలిసి రాదనేది. అంతే, రాజకీయానికి అధికారానికి ఉండేది ప్రజలు, కరెక్ట్. అది చూద్దాం ఆ ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది కదా కీలకం. దగ్గరగా